వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పతాకావిష్కరణ చేశారు. స్థానిక కోర్టుల ప్రాంగణంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో న్యాయమూర్తులు జాతీయ జెండాను ఎగరవేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తొలుత గాంధీజీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. पंजाब सिंधु गुजरात बाय चलका बाय बोट परेड दाहिने चलका दाहिने परेड आगे बढ़का पीछे बोट स्कूल मार्च पास्ट शुरू करने के लिए अनुमति चाहता हूँ. ఈరోజు జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే సందర్భంగా తెనాలి కోర్టు భవనాల సముదాయంలో లాయర్లు, కోర్టు స్టాఫు అందరూ కూడా ఈరోజు రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్నాము. అందరికీ కూడా రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కోర్టు ప్రాంగణంలో మన జ్యుడిషియల్ ఆఫీసర్స్, న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు, ఆఫీస్ స్టాఫ్, అడ్వకేట్ క్లర్క్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ రోజున మనం గణతంత్ర దినోత్సవం జరుపుకోవటం చాలా సంతోషకరం. మనం ఎవరైతే ఈ రాజ్యాంగ విలువల్ని గుర్తించి రాజ్యాంగంలో ఉన్న అంశాలపై మనం ఎప్పుడైతే గౌరవించి వాటి విధి విధానాలు పాటించినప్పుడే ప్రతి పౌరుడు కూడా గౌరవంగా బ్రతకగలుగుతాడు. కాబట్టి ఈ రోజున రాజ్యాంగం ఆమోదించిన దినోత్సవంగా కూడా భావిస్తూ ఈ రాజ్యాంగం రచించిన మహనీయులందరం కూడా మనం గౌరవించుకుంటూ ఈ రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం. అదేవిధంగా స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ స్వప్నిల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, ఎన్సీసీ విద్యార్థులు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ పుణ్యక్షణంలో మన భారతదేశం 76వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నందుకు నేను అత్యంత సంతోషంగా ఉన్నాను. హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్. ఈ సందర్భంగా మన దేశం సాధించిన గొప్ప విజయాలను స్మరించుకుందా మరియు భవిష్యత్తు కోసం మన కర్తవ్య పాలన గర్తం చేసుకుందాము. 76వ గణతంత్ర దినోత్సవం యొక్క థీమ్ స్వర్ణిమ భారత్
విరాసత్ और వికాస్ అనగా బంగారు భారతదేశం వారసత్వం మరియు అభివృద్ధి. భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వం మరియు దాని కొనసాగుతున్న పురోగతిని ప్రయాణాన్ని ప్రతిబింబించడానికి ప్రతి భారతీయ పౌరుడి యొక్క ప్రథమ బాధ్యత దేశము యొక్క సంస్కృతికి మరియు వారసత్వానికి కాపాడటం. తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గోపాలకృష్ణ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ముఖర్జీ గారు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. సర్వేరు నుంచి ఎవరైనా ఒకరు రావాల్సిందిగా మనలోకి వచ్చిన రోజు తదుపరి హాజరైన అందరికీ నమస్కారం. గోపాలకృష్ణ గారిని కరెక్ట్ స్టార్ట్. అందరికీ సమానంగా అందేటట్లుగా అందేటట్లుగా చేయడం ఈ రోజు ఒక నినాదాన్ని తీసుకొచ్చి వాళ్ళ ఆ లాహోర్ సమావేశం భారత భాజమితాత పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉచ్చల వంగ ఇంజ హిమాచల యమునా గంగ కుచ్చల జల సితరంగ తబ శివనామే జాహే. కానీ 150 కోట్ల సుమారు జనాభా ఉన్న మన భారతదేశంలో ఏ రోజు ఎప్పుడు ఎటువంటి ఇబ్బందులు రాలేదు. ప్రజాస్వామ్యం చక్కగా సాగుతుంది. బాధ్యతగా ఉండడం అనేది ప్రతి ఒక్కళ్ళకి అవసరమే. ఉద్యోగ జీవితంలో రాజ్యాంగం మనకు హక్కులు ప్రసాదించింది, హక్కులు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం బాధ్యతలు కూడా ఉన్నాయి. నేను బాగా నమ్మే సిద్ధాంతం ఉద్యోగ జీవితంలో పంక్చువల్గా ఉండాలి. మన ముందుకు రెవెన్యూ వ్యవస్థ, నేను ఎక్కడ పనిచేసినా రెవెన్యూ వ్యవస్థ దాని ఖ్యాతి, ఆ వెలుగు ప్రజలకు అందించాలి. రెవెన్యూ వ్యవస్థ గురించి మంచిగా మాట్లాడుకోవాలి. ఈరోజు రాజ్యాంగం రాసిన వ్యక్తి వారి కోసం రాసుకోవాలి కదా, మన కోసం రాశారు. ఎవరో విత్తనం నాటితే ఈరోజు ఆ చెట్టు మహావృక్షమై దాని ఫలాలను మనం అనుభవిస్తున్నాం. అట్లాగే ఉద్యోగ జీవితంలో కూడా మనం ఈరోజు ఉంటాం, దీన్ని బాగు చేయిస్తాం, రేపు ఇంకో చోటకి వెళ్ళిపోతాం. మనం ఉంటాము అని బాగు చేయించుకోం ఎప్పుడు. పురపాలక సంఘ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చైర్పర్సన్ తాడిపోయిన రాధిక జాతీయ జెండాను ఎగురవేశారు. తొలుత మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషణ, అధికారులు, సిబ్బంది, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఇప్పుడే కాదు అమ్మా, ఈరోజు అసలు కుదరదు నాకు. డెబ్బై 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. కార్పొరేటర్లు, కౌన్సిలర్స్ అందరూ కూడా తెనాలి పురపాలక సంఘం నుంచి మరి కార్యక్రమంలో భాగంగా ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవాన్ని మన తెనాలి చెప్పాల్సిందేం లేదు, మనంతా కమిషనర్ గారు చెప్పారు. మీ అందరికీ గణతంత్ర దినోత్సవం 76ది పురస్కరించుకొని ఈ రోజున మన మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్లోని జెండా పండగలాగా మనం అందరం ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలానే ముఖ్యంగా స్కూల్ పిల్లలకు కూడా గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. అలానే మున్సిపల్ అధికారులు కానివ్వండి, సిబ్బంది కానివ్వండి, మా కౌన్సిలర్స్ కానివ్వండి, ఎవరైనా పేరు పేరున జెండా పండుగ శుభాకాంక్షలు.
మనం గతంలో మనకెందుకులే అని కాకుండా కలిసిమెలిసిగా ఉండి మనకు స్వతంత్రం తీసుకొచ్చిన పెద్దలందరికీ అలానే వాళ్ళ బాటలోనే మనం కూడా నడవాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మనం తెచ్చుకున్నాను. మన పూర్వీకులు మహానుభావులు ఎంతోమంది అసూలు బాసి వాళ్ళ త్యాగాల యొక్క ఫలితమే ఈ స్వాతంత్రం. 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. అయితే వచ్చినాక మనము పరిపాలించుకోవడానికి ఒక చక్కటి రాజ్యాంగం అవసరం పడ్డది. ఆ రాజ్యాంగాన్ని ఇందాక గౌరవ వైస్ చైర్పర్సన్ గారు చెప్పినట్లుగా సుదీర్ఘంగా వివిధ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నీ కూడా పరిశీలించి మనకు ఒక చక్కటి రాజ్యాంగం కావాలనేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నేతృత్వంలో ఒక మంచి రాజ్యాంగాన్ని రచించుకొని డ్రాఫ్ట్స్ దాన్ని సబ్మిట్ చేసి దాన్ని 1950 జనవరి 26న ఆ రాజ్యాంగాన్ని ఆమోదింప చేసుకున్నాము. డెబ్బై 6వ గణతంత్ర దినకి అందరికీ శుభాకాంక్షలు. So I've come to this Red Cross Society. So Red Cross Society started more than 100 years back during World War I, and they have continued to do very good job across the world and as well as India and Andhra Pradesh. So ee roju idi Tenali divisionly Red Cross Society unitly nenu flag hosting chesara. ఇది చాలా సంతోషంగా మూమెంట్ ఉంది. I wish them all the best for their future activities. They have been very active during flood relief, tarvata any help to vulnerable sections such as SC/ST population as well as other humanitarian activities. తెనాలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూరి శశిధరరావు, తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గురపు ద్వారకా శ్రీను, పూర్ణచంద్రరావు, శివకుమార్, శివనారాయణ, స్టీవెన్ బాబు, శంకర్రావు, కోటేశ్వరరావు, సుబ్బారావు, శ్రీను, వీరాస్వామి, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మన తెనాలి ప్రాంత ప్రజలందరికీ కూడా మన దేశ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకందరికీ తెలుసు, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం రాజ్యాంగాన్ని ఏర్పరచుకుని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి రక్షణ మంత్రి అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆ సారథ్యంలో ఆ రాజ్యాంగ నిర్మాణ కమిటీని ఏర్పాటు చేసి ఆ తర్వాత రాజ్యాంగాన్ని తయారు చేసుకుని ఆ రాజ్యాంగాన్ని మన దేశానికి సమర్పించి సత్తాక దేశంగా రిపబ్లిక్ డే ఇండిపెండెంట్ యూనియన్ ఆఫ్ ది ఇండియాగా ప్రకటించినటువంటి రోజు ఈ జనవరి 26. మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు తినటానికి తిండి అందరికీ లేదు. అన్ని కోట్లు, అప్పుడు 40 కోట్ల జనాభా ఉండా అందరికీ తిండి లేదు. ఇప్పుడు 140 కోట్ల జనాభా అయినా కానీ తిండి లేకుండా చనిపోయేవాళ్ళు ఈ భారతదేశంలో ఎవరు లేరు. ఆ రోజుల్లో వ్యవసాయం అంతా బీడు భూములుగా ఉండి ఎక్కువ భాగం అఫ్కోర్స్ మన ఏరియా అంతకుముందు నుంచి సస్యశ్యామలకు ఉండేది అండర్ ది ఇరిగేషన్ ప్రకాశం బ్యారేజీ. కానీ ఎక్కువ భాగం బీడు భూములుగా ఉంటే అనేక ప్రాజెక్టులు కట్టి నదుల మీద, అక్కడ బాక్రాంగల్ కానివ్వండి, ఇక్కడ ఇంకో ప్రకాశం బ్యారేజ్, ఇంకో నాగార్జున సాగర్, ఇంకో శ్రీశైలము, అక్కడ ధవళేశ్వరం, అలా అన్ని రకరకాలైన ప్రాజెక్టులు కట్టి ఎక్కువ భూభాగాన్ని సస్యశ్యామలం చేసి ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసి ఆ రోజు ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకోవటమే కష్టంగా ఉన్న రోజు నుంచి ఇవాళ ఆహార ధాన్యాలను ఎన్నో దేశాలకు ఎగుమతి చేసే దేశంగా భారతదేశం తయారైంది. చినరావూరు రైల్వే స్టేషన్ దగ్గర అగ్ని ప్రమాదం సంభవించింది. గడ్డి లోడ్తో ఉన్న ట్రాక్టర్ నుంచి మంటలు చెలరేగడంతో స్థానికులు అప్రమత్తమయ్యి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించి ఉండవచ్చని, 5,000 రూపాయల విలువ గల గడ్డి పూర్తిగా మంటల్లో కాలిపోయిందని, ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని
ఫైర్ ఆఫీసర్ కొండారెడ్డి తెలిపారు. కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. మేము మా సిబ్బంది సకాలంలో వచ్చేసి ఏ హాని జరగకుండా, ప్రాణహాని లేదు, ట్రాక్టర్కి కూడా ఏం లేకుండా గడ్డి వరకే పూర్తిగా ఆరిపేసింది. చిన్నరావూరు గేటు దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర గడ్డి ట్రాక్టర్కి అగ్ని ప్రమాదం జరిగిందని మాకు ఫోన్ ద్వారా తెలియపరిచారు సార్. మేము మా సిబ్బంది సకాలంలో వచ్చేసి ట్రాక్టర్కి ఏం ప్రమాదం లేకుండా గడ్డి వరకే తీసేసి ఆరిపేసాం సార్. ఇప్పుడు ఒక చిన్న విరామం.